ఆ ఆపరేషన్కి వచ్చి 10 లక్షలు మొత్తం అవుతుందండి. మార్నింగ్ 10 కల్లా బాబు చాలా సీరియస్ అయిపోయి అసలు మనలో లేడు, అసలు శ్వాస కూడా లేదు. మేము ఒక పక్క ఊరు నుంచి వచ్చి ఇక్కడ వైజాగ్లో మేము బతుకుతాం. ఎవరిక్కడ సొంత ఇల్లు ఉండవు అనమాట. అందుకే రెంట్లు కట్టాలి, నెక్స్ట్ తినబడి కూడా దాంట్లోనే ఒక అప్పులు ఉంటే అప్పులు కూడా వడ్డీలు కూడా కట్టుకోవాలన్నమాట. ఇవి నేను ఓన్లీ మెడికల్ ఖర్చుకే మాత్రమే ఇచ్చానమాట, మెడిసిన్ కాటికే. ₹20 లక్షల పైగా అదే సబ్కెళ్ళు ఉన్నారు కాబట్టి మనసు తలా రూపాయి వేసినా సరే వీళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. హలో హాయ్, అందరికి నమస్కారం. నేను మీ లోకల్ బైన గంగపుత్రుని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. అలాగే మన అందరం కూడా బాగుండాలండి, అందులో మన అందరూ ఉండాలి. సో ఈ వీడియో ఏంటనేది మీరు అలా తమిళ మీద చూసి ఉంటారనమాట. అయితే నేను ఇంట్లో ఉంటున్నాను, ఉంటప్పుడు నాకు సడన్గా కాల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా హార్బర్ నుంచి వచ్చిందనమాట. ఆ కాల్లో ఏమని ఉందంటే, నాని ఇలాగా మన మత్స్యకారుడే బోటుకి వెళ్ళే వ్యక్తి అనమాట, వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాగాలేదు, ఇలాగ మెడికవర్ హాస్పిటల్ వేశారు అని చెప్పారు. ఏమైందన్న హెల్త్గా అంటే, ఇలాగ మన హెడ్లోనూ బ్లడ్ స్టాక్ ఏదో అయిపోయిందంట, దానికి ఆపరేషన్ చేశారంట. బాబుకి వచ్చి 5 సంవత్సరాలు అంట. సో అబ్బాయి పేరు వచ్చి పవన్ అని చెప్పారు. సరే అని చెప్పాను. అన్న దాని డీటెయిల్స్ అన్నీ నాకు పంపించండి అని చెప్పాను. సో చూసానన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అయితే నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు, కానీ ఈ బ్లాగ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా షూట్ చేసి పెడతాను. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది, ఎంతవరకు ఏవేవి కరెక్ట్ అనేది మొత్తం బ్లాగ్లోనే ఉంటాయి. సో మనం వెళ్తుండగా అయితే నేను షూట్ చేస్తాను. అలాగే వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇప్పటికి వచ్చి కలవలేదు, వెళ్ళి మాట్లాడడం కూడా జరుగుతుంది అనమాట. సో ఈ బ్లాగ్ ఎందుకు నేను తీయడం జరుగుతుందంటే, మత్స్యకారుడు అనేవాడు అంటే నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి చెప్తున్నా. బట్ అంటే ఎవరి వరకు వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకే దైవంతో సమానంలే. ఈ మత్స్యకారులు వచ్చే ఏముంటుందంటే, వాళ్ళు వేటకెళ్ళి బయటకు వచ్చేటప్పటికే అంటే వాళ్ళ సంపద ఏదైతే ఉందో వాళ్ళ ఇంటి రెంట్లకి వాటికి సరిపోతుంది అన్నమాట. సో అలాంటిది వీళ్ళు ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ ఆపరేషన్కి వచ్చి 10 లక్షలు మొత్తం అవుతుందండి. సో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం అంతా పెట్టేసి వాళ్ళు మత్స్యకారులతో అంటే వాళ్ళ దగ్గర అంతా ఏముంటే అంత అమౌంట్ ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆట నుంచి రాబోతే ఆ డబ్బులతో నుంచి ఇంటికి అద్దెలే కట్టాలి, రాసనే కట్టాలి, ఇంకా అప్పులే తీర్చాలంటే కష్టం. సో అందుకే నాకు కాల్ చేయడం జరిగింది. ఒక మన వీడియో ద్వారాగా వాళ్ళకి హెల్ప్ అవుతే నాకు అదే చాలన్నమాట. సో ఇది ఎక్కడి వరకు రీచ్ అవుతుందో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం షూట్ చేసి పెడతా. సో చూడండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది కూడా. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు ఆల్రెడీగా మనం అయితే హాస్పిటల్కి వచ్చామన్నమాట. సో అబ్బాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరు అనమాట. అదే నాకు అయితే కాల్ అయితే వచ్చింది, మా అన్నయ్య కాల్ చేశాడు మనకి, ఇలాగా హాస్పిటల్ ఇలా ఉన్నామని, మన మత్స్యకారులే ఇలా బాబుకి 5 సంవత్సరాలు, సో ఇలాగ ఆపరేషన్ జరిగింది హెడ్కి. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. అసలు ఏం జరిగింది అంటే బాబుకి ఫీవర్ వచ్చింది, ఒక 10 డేస్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి బెడ్లో ఇన్ఫెక్షన్ అన్నారు. బెడ్లో ఇన్ఫెక్షన్ అని 10 డేస్ కోర్స్ చూడిన తర్వాత మళ్ళీ టెస్టులు చేస్తే బెడ్లో ఇన్ఫెక్షన్ తగ్గి 0కి వస్తుంది అన్నారు. ఆ 0కి వస్తుంది కదని బాబుని మామూలు ఇంటి దగ్గరే బెడ్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ డే బై డే ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తుందని మళ్ళీ ఏరే హాస్పిటల్ జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే అక్కడ అతను కూడా ఒక 3 డేస్లో బాబు నీరసంగా ఉన్నాడు కదా, బాటిల్స్ పెడితే రికవర్ అయిపోవచ్చు, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నాడు. అలాగనే ఉంచి 1 డే అయింది అక్కడ జాయిన్ చేసి. బాబుకు ఆ రోజు అయింది. మరుసటి రోజు మార్నింగ్ 10 కల్లా బాబు చాలా సీరియస్ అయిపోయి అసలు మనలో లేడు, అసలు శ్వాస కూడా లేదు. ఎన్ని సంవత్సరాలు బాబుకి? 4 years 5 వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాలు నడుస్తుంది. 5 నడుస్తుంది.
అయితే సీరియస్ అయిపోయి మేము చాలా భయపడిపోయి అక్కడ డాక్టర్ కూడా మెడికవర్ అన్నాడు. మెడికవర్లో ఏంటంటే చాలా సీరియస్ కేసు తీసుకెళ్ళిపోమని మెడికవర్ తీసుకెళ్ళమన్నారు. తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే ఐసీలో జాయిన్ చేస్తారు బాబు. అంటే నాకు అలాగే మన హార్బర్లో చాలామంది వాట్సాప్లో కూడా అది వెళ్తున్నాయి అన్నమాట, నాకు కూడా పంపించారు. సో నేను చూశాను, కానీ అన్నయ్య నాకు కాల్ చేసి చెప్పాను ఇలాగైంది అంటే డైరెక్ట్గా నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చి బాబుని మిమ్మల్ని చూసి మాట్లాడితే అర్థం అవుతుంది కదా అని రావడం జరిగింది. మా పరిస్థితి అయితే చాలా క్రిటికల్ కండిషన్ మాదైతే. ఏం బాధపడకు, ఎందుకంటే నాకు తెలుసు మన మత్స్యకారులు అనేది ఏంటంటే వాళ్ళు మీకు చెప్పాను కదండి. అంటే మన మత్స్యకారులు ఏంటంటే మళ్ళీ వాళ్ళు వేటకెళ్ళి బయటికి రావడానికి మనకు 1 month అలా పడుతుంది. ఈ 1 month వీళ్ళు బతకడానికి ఇంటి అద్దె కట్టాలి. అలాగే అంటే మాకు ఇక్కడ ఎవరికి కూడా సొంతంగా ఇల్లులు ఎవరికి ఉండవు. ఇక్కడ మేము ఒక పక్క ఊరు నుంచి వచ్చి ఇక్కడ వైజాగ్లో మేము బతుకుతాం. ఎవరికైనా సొంత ఇల్లు ఉండవు అనమాట. అందుకే రెంట్లు కట్టాలి, నెక్స్ట్ తినబడి కూడా దాంట్లోనే ఒక అప్పులు ఉంటే అప్పులు కూడా వడ్డీలు కూడా కట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఉంటుందో కూడా ఈ పిల్లలకి ఎంత పెద్ద ఇంజరీ జరుగుతున్న తర్వాత ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తేవాలో వాళ్ళకి అర్థం కాదు. సో అందుకనే అనేది వీడియో అయితే చేయడం జరుగుతుంది. లోన్కి వెళ్ళి ఇంకా మనం అయితే బాబుని చూద్దాం, బాబుని చూసి కండిషన్ చూసి ఎలా ఉందని చూసి కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో లోన్కి వెళ్దామా? సో ఫ్రెండ్స్ ఏంటంటే బాబు వచ్చి ఐసీలో ఉన్నాడు అనమాట. యాక్చువల్గా ఐసీలోకి అయితే ఎంట్రీ ఉండకూడదు, ఎవరికి పంపించారనమాట, ఎందుకంటే డిస్టర్బెన్స్ అస్సలు ఉండకూడదు. సో నేను కూడా వెళ్ళి జస్ట్ చూస్తాను అక్కడ, ఎందుకంటే గోలగా ఉండకూడదు, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, చాలా డేంజరస్ ప్లేస్ అనమాట, సెన్సిటివ్గా ఉంటుంది అక్కడ. సో మనం జాగ్రత్తగా వెళ్ళి చూపిస్తా అవుతా లేదు నాకైతే తెలియదు. సో ఫ్రెండ్స్ ఏంటంటే లోన్కి అంతమంది అలౌట్ ఉండదు అనమాట. సో అందరూ బయట ఉంటున్నారు. నేను ఒక్కడనే లోన్కి వెళ్తున్నా, అది కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా బాబు కూడా నాకు తెలియదు అనమాట. వీళ్ళకి అడుగుతున్నా ఎలా ఉంటారంటే ఇలా ఫోటో చూపిస్తున్నారు, ఇలాగ ఉంటాడు, సో చూడని అంటున్నారు అనమాట. ఇప్పుడు నాకు ఇదే గుర్తింపుతో వెళ్ళి సో చూపిస్తా, ఒక అవుతుంది లేదు లోన్ కూడా ఈ వీడియో అలర్ట్ ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్ నేనైతే లోన్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. అసలు బాబుని చూసాను నేను అలా ఉండడం అంటే ఆ పరిస్థితిలో అంత చిన్నపిల్లలు కూడా నేనైతే చూడలేకపోయాను. కానీ అక్కడ డాక్టర్లు కూడా ఏంటంటే ఎక్కువసేపు ఉంచలేదు, ఎందుకంటే బాగా అది ఐసీయూ కాబట్టి ఇక్కడ ఉండకూడదు, అలాగే ఫోటోలు కూడా తీయకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా తీస్తే కనిపించకుండా, ఎందుకంటే అసలు తీయకూడదు కూడా. బట్ వేరే ఆప్షన్ లేదు నాకు ఆ బాబుని చూపించడానికి, ప్రూఫ్స్ కూడా అంటే డైరెక్టర్కి వెళ్ళి చూపించాలి కదా. అలాగే పక్కన కూడా బిల్లులు కూడా మీకు పెడతాను, అవి కూడా మీరు చూడండి. సో బాబా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు దీనైతే చెప్పమ్మా, పర్లేదు మాట్లాడమ్మా, నీ ఇబ్బంది ఏం లేదు. బాబుకి బాగా సీరియస్గా ఉంది, మీకు తోచినంత సాయం చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే తనకి మాట్లాడడం కూడా రాదు, కొత్త కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. తను ఏమంటుందంటే బాబుకు చాలా సీరియస్గా ఉంది, భయపడుతుంది. ఎవరికైనా ఉంటుంది కదా బాధ అనేది. సో బాబుకు చాలా సీరియస్గా ఉంది, దయచేసి మమ్మల్ని కొంచెం సాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు మత్స్యకారులు అనమాట. అంటే లోనకి వెళ్ళి బయటకు వచ్చి ఆ డబ్బులు మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాకే, ఇది తినడానికి వాటికి ఇంటి రెంట్లకి సరిపోద్ది. అలాగే 10 లక్షల పైన అవుతుంది కాబట్టి దీనికి ఇలాగా ఎంత డబ్బులు పెట్టాలంటే చాలా కష్టం అనమాట. అందుకే నాకు కాల్ చేసి మనకు తోచినంత సాయం అయితే మనకు చెయ్యాలి. మీరు కూడా అడగచ్చు, అన్న నువ్వు కూడా మరి ఎంతో కొంత సాయం చేయాలి కదా అని. నా వంతు సాయం కూడా నేను చేస్తాను. నేను మర్చిపోయాను, ఇది కూడానా, ఇవి నేను ఓన్లీ మెడికల్ ఖర్చుకే మాత్రమే ఇచ్చానమాట, మెడిసిన్ కాటికే. సో మీరు కూడా మీ వంతు సాయంకి ఎంతో కొంత మీకు తోచినంత ఇంతే చెయ్యండి అని నేనైతే డిమాండ్ చేయను.
సో మీకు తోచినంత అనమాట, అది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. నాకు తెలుసు మన సబ్స్క్రైబ్ కోసం అయితే ఈ మధ్యకాలంలో 2 మిలియన్ వచ్చింది. యాక్చువల్గా 2 మిలియన్ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. ఆ సెలబ్రేట్ చేసిన డబ్బులే ఈ హాస్పిటల్కి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మా అన్న లాంటి ఒక అన్నకైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ సెలబ్రేషన్ కూడా ఇది చాలా నాకు ఇంపార్టెంట్. అది వదిలే, అది మనం చేసుకుందాం, మీరే చేసేయండి అది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మెడికల్ ఖర్చుకి ఇచ్చాను అనుకోండి. మీరు కూడా మనకు 20 లక్షల పైగా అదే సబ్స్క్రైబ్ ఉన్నారు కాబట్టి మనసు తల రూపాయి వేసినా సరే వీళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. సో దయచేసి చేస్తారనుకుంటున్నాను. సో అలాగే కొంతమంది యూట్యూబర్లు కూడా నాకు హెల్ప్ చేశారు. ఎవరంటే మన శంకర్ మణి, అలాగే డే స్టార్ గోపాల్, కిరాక్ నాని అనే వ్యక్తులు కూడా హెల్ప్ చేస్తారన్నారు. వాళ్ళు కూడా చేశారు కూడా. సో వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండగా ఉంటామని నాకు అంటే మన యూట్యూబర్లు కూడా అండగా ఉంటామని, నాని నీకు ఎందుకు చేయి మేము చూసుకుంటాం అని చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికన్నా. సో హెల్ప్ చేయండి, ఇంకా ఏం భయపడద్దు, అంతా కోలుకుంటారు, అంత మంచి జరుగుతుంది. దేవుడు ఉన్నాడు పైన మనకైతే. అలాగే మన దేవుళ్ళ సర్కిల్ గారు ఉండాలన్నమాట. ఓకేనమ్మా, ఏం బాధపడకు, అంతా మన మంచిగా జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. బాబు నవ్వుకుంటూ త్వరలో మన ముందుకు వస్తాడు. వస్తేప్పుడు ఆ బాబుతో ఎత్తుకొని ఒక ఫోటో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు బాబు ఎలాగ ఉన్నాడని. సో నేను వాళ్ళకి చెప్పాలి సమాధానం. ఓకేనా? సో మీరు ఎవరైతే సాయం చేద్దాం అనుకుంటున్నారో సో దానికి సంబంధించిన ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ డీటెయిల్స్ నెంబర్లన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే వీడియో దాని మీద కూడా వీళ్ళ ఫోన్ నెంబర్ మాత్రమే ఫోన్పేది సో పెడతాను. సో మర్చిపోవద్దు గాయస్, దయచేసి హెల్ప్ చేయండి. సో గాయస్ మరి ఇక ఉంటా. మీరు నా ప్రియమైన దేవుళ్ళు కూడా. జై హింద్.